ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పాడ్కాస్టింగ్కి కానీ లేకపోతే యూట్యూబ్కి కానీ వాయిస్ ఓవర్కి కానీ ఉన్న వాటిల్లో అంటే 5,000 లోపల మనం చూస్తే ఏ మైక్రోఫోన్ బాగుంటుందో మనం చూస్తున్నాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి నేను టోనార్ కంపెనీకి సంబంధించినటువంటి మైక్రోఫోన్ చూస్తున్నాను. ఇది వచ్చేసి మనకి చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. చాలా స్టైల్గా ఉంటుంది. జనరల్గా ప్లాస్టిక్తో ఉంటుంది, బట్ స్టైల్గా ఉంటుంది. వాయిస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకి ఈ మైక్రోఫోన్తో పాటు ఒక ట్రైపాడ్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి కంప్లీట్లీ యూఎస్బీకి సంబంధించినటువంటి మైక్రోఫోన్. అంటే దీంట్లో మనకి ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ మనకి టైప్ సికి సంబంధించినటువంటి యూఎస్బీ కేబుల్ని మనం కనెక్ట్ చేసేసి ల్యాప్టాప్కి మనం కనెక్ట్ చేస్తాం. ఇది సాధారణంగా ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా యాపిల్కి సంబంధించిన యాపిల్ లేదా విండోస్కి సంబంధించినటువంటి సిస్టమ్కి మనం కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది గేమింగ్కి కూడా యూజ్ అవుతుంది. దీంతోపాటు మనకు ఒక పాప్ ఫిల్టర్ వస్తుంది. పాప్ ఫిల్టర్ బిల్డ్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే ఇక్కడ పాప్ ఫిల్టర్ మనం మైక్రోఫోన్కే కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ట్రైపాడ్, పాప్ ఫిల్టర్ రెండు మనకి సిస్టమ్తో పాటే వస్తాయన్నమాట. దాని తర్వాత దీని యొక్క వాయిస్ క్వాలిటీ బాగుండడానికి రీజన్ ఏంటంటే ఇది కార్డియాడ్ పోలార్ ప్యాటర్న్ ఉన్న మైక్రోఫోన్. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఆఫ్ యాక్సెస్లో, అంటే మనం దీనికి సైడ్ జరిగినట్లయితే వాయిస్ తక్కువ తీసుకుంటుంది. అంటే బయట ఉన్నటువంటి వాయిస్ కొంచెం తక్కువగా రికార్డ్ చేస్తుంది. దాని తర్వాత ఎదురుగా ఉన్నటువంటి వాయిస్ని ఎక్కువగా రికార్డ్ చేస్తుంది. ఇది వచ్చేసి కండెన్సర్ మైక్రోఫోన్, డైనమిక్ మైక్రోఫోన్ కాదు. ఓకే, సో మనకి జనరల్గా ఇది దేనికి యూజ్ అవుతుందంటే గేమింగ్కి, స్ట్రీమింగ్కి, పాడ్కాస్టింగ్కి, యూట్యూబ్లో మనం వీడియోస్కి ఆడియో రికార్డ్ చేయడానికి, వాయిస్ ఓవర్కి, అదేవిధంగా స్కైప్కి, ట్విచ్కి, అంటే జూమ్ లాంటి ఆన్లైన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్కి కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ మనకి 2,500 నుంచి 3,000 లోపలే మనకి వస్తుంది. సో నెక్స్ట్ మైక్రోఫోన్ వచ్చేసి ఫైన్కి సంబంధించినటువంటి XLR కమ్ USB డైనమిక్ మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది XLR మరియు USBకి సంబంధించినటువంటి మైక్రోఫోన్ అనమాట. ఇది మనకి ఒక చిన్న స్టాండ్తో వస్తుంది. మెటల్కి ఉన్నటువంటి స్టాండ్, కింద RGBకి సంబంధించినటువంటి లైట్స్ ఉంటాయి. దీనిపైన మనకి ఆడియో వినేటప్పుడు, అంటే మానిటర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మానిటర్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే మైక్రోఫోన్ యొక్క వాల్యూమ్ కంటే గెయిన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. సో ఈ మైక్రోఫోన్ చూడడానికి ఎలా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మనకి పాడ్కాస్టింగ్కి చాలా బాగుంటుంది. మనం మానిటర్ చేయడానికి వెనకాల మనకి 3.5 ఇంచ్కి సంబంధించినటువంటి జాక్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి USB టైప్ సికి సంబంధించిన కేబుల్తో మనం కనెక్ట్ చేసుకొని సిస్టమ్కి కనెక్ట్ చేయొచ్చు. ఆడియో ఇంటర్ఫేస్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మన దగ్గర XLR కేబుల్తో ఉన్నటువంటి ఆడియో ఇంటర్ఫేస్తో కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మైక్రోఫోన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం వోకల్కి, తర్వాత సింగింగ్కి కూడా, యూట్యూబ్కి కూడా మనం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, దీని రివ్యూస్ దీని రివ్యూస్ పక్కన పెడితే మైక్రోఫోన్ క్వాలిటీ బాగుంది. ఇది మనం సిస్టమ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ మన దగ్గర ఆడియో ఇంటర్ఫేస్ లేకపోయినా. నెక్స్ట్ మనం చూసే మైక్రోఫోన్ వచ్చేసి బెస్టార్ కంపెనీకి సంబంధించినటువంటి మైక్రోఫోన్. ఇది కంప్లీట్గా USBకి సంబంధించినటువంటి మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్తో పాటు మనకి ఒక స్టాండ్ వస్తుంది, పాప్ ఫిల్టర్ వస్తుంది, అదేవిధంగా మౌంట్ వస్తుంది, షాక్ మౌంట్ వస్తుంది. అంటే టేబుల్ మీద మనం స్టాండ్కి కనెక్ట్ చేసినప్పుడు ఒకవేళ పొరపాటున మనం టేబుల్కి టచ్ చేసినా కూడా ఈ వాయిస్ రికార్డ్ కాకుండా ఉంటుంది. ఓకే, సో ఇంత మొత్తం ఒక సెట్ లాగా మనకి వస్తుందన్నమాట. ఓకే, దీంతోపాటు మనకి ఏమేమి వస్తాయి, ఒక కిట్ లాగా మనకి వస్తుంది. 192 kHz నుంచి 24 బిట్ క్వాలిటీ ఉన్నటువంటి ఆడియో మనకి రికార్డ్ అవుతుంది. సో ఇది కూడా మంచి మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ని మనం పాడ్కాస్టింగ్కి, యూట్యూబ్కి, కంటెంట్ క్రియేటర్స్కి మనం యూజ్ చేయొచ్చు. సిస్టమ్కి అంటే పీసీకి కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా USBతో ఉంది కాబట్టి మనం మొబైల్కి కూడా కనెక్ట్ చేసి ఆడియోని రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా మంచి రేటింగ్ ఉన్నటువంటి మైక్రోఫోన్, బెస్టార్ మైక్రోఫోన్. తర్వాత వచ్చేసి మళ్ళీ టోనార్ కంపెనీకి సంబంధించినటువంటి USB మైక్రోఫోన్. ఇది మనకి ఇంతకుముందు చూసినట్లుగా మైక్రోఫోన్ లాగా కాకుండా కిట్ లాగా వస్తుంది. కిట్ అంటే మనకి ఒక స్టాండ్ వస్తుంది. స్టాండ్కి మనకి ఒక USB కేబుల్ వస్తుంది, అలాగే పాప్ ఫిల్టర్ వస్తుంది, షాక్ మౌంట్ వస్తుంది. దీంతోపాటు మనకి మైక్రోఫోన్ వస్తుంది.
మైక్రోఫోన్లో మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ మైక్రోఫోన్తో పాటు మనకి ఒక కిట్ మొత్తం వస్తుంది. అంటే ఒక స్టాండ్, అంటే బూమం వస్తుంది, పాప్ ఫిల్టర్ వస్తుంది, విండ్షీల్డ్ కూడా వస్తుంది. మనం దీన్ని టేబుల్కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్రోఫోన్ చూసినట్లయితే మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. తర్వాత దీన్ని కూడా మనం మ్యాక్కి, విండోస్కి, లినక్స్కి సంబంధించినటువంటి సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా పోలార్ ప్యాటర్న్ వచ్చేసి కార్డియాడ్ పోలార్ ప్యాటర్న్. ఎదురుగా ఉన్నటువంటి వాయిస్ని పికప్ చేస్తుంది, సైడ్లో ఉన్నటువంటి వాయిస్ని అంతగా పికప్ చేయదు. మంచి రేటింగ్ ఉన్నటువంటి మైక్రోఫోన్. ఇది కూడా మనం యూట్యూబ్కి, పాడ్కాస్టింగ్కి, కంటెంట్ క్రియేటింగ్స్కి, గేమింగ్కి, స్ట్రీమింగ్కి, రికార్డింగ్కి యూజ్ చేయొచ్చు. తర్వాత మైక్రోఫోన్ వచ్చేసి ఆడియో అరేకి సంబంధించినటువంటి AM-C37 మైక్రోఫోన్. ఇది మనకి USB XLRకి సంబంధించిన డైనమిక్ మైక్రోఫోన్. ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాదు. ఇది జనరల్గా డైనమిక్ మైక్రోఫోన్లు ఇప్పుడిప్పుడే మనకి USBకి తర్వాత XLRకి రెండింటికి సంబంధించిన మైక్రోఫోన్స్ వస్తున్నాయి. ఇది కూడా ఉన్న మైక్రోఫోన్లలో మంచి బడ్జెట్లో వచ్చే మంచి మైక్రోఫోన్. చూడడానికి ఇలా ఉంటుంది, మంచి మెటల్తో బిల్డే ఉంటుంది, కంప్లీట్గా వై షేప్లో ఉన్నటువంటి యాంగిల్ ఉంటుంది. మనం బూమాంకి సైడ్లో కానీ, అంటే మనకు టేబుల్ పైన కానీ, లేకపోతే పైన ఓవర్ హెడ్ లాగా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా కార్డియాడ్ డైనమిక్ మైక్రోఫోన్. ఎదురుగా ఉన్నటువంటి వాయిస్ని రికార్డ్ చేస్తుంది. దీని మీద మనకి బటన్స్ ఉంటాయి మ్యూట్ చేయడానికి. అదేవిధంగా దీంతోపాటు మనకి 2 కేబుల్స్ వస్తాయి. XLRకి సంబంధించిన కేబుల్, అదేవిధంగా USBకి సంబంధించిన కేబుల్ వస్తుంది. దీన్ని మనం పాడ్కాస్టింగ్కి, డబ్బింగ్కి, స్టూడియో రికార్డింగ్కి, గేమింగ్కి యూజ్ చేయొచ్చు, కంటెంట్ క్రియేషన్కి కూడా యూజ్ చేయొచ్చు. దీనికి ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఈజీగా కనెక్ట్ చేసుకునే దానికి మనకి USB కేబుల్ ఉంటుంది, అలాగే XLR కేబుల్ కూడా దీంతో పాటు వస్తుంది. మంచి విషయం ఏంటంటే దీనికి 1 year వారంటీ కూడా మనకి వస్తుంది. దీని తర్వాత డిజిమోర్కి సంబంధించినటువంటి మైక్రోఫోన్. ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది వచ్చేసి వోకల్ రికార్డింగ్ చేసే డైనమిక్ మైక్రోఫోన్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి D510. ఇది మనకి చూడ్డానికి ఇలా కనిపిస్తుంది, అంటే దీన్ని మనం సిస్టమ్కి కనెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఒక మనకి మంచి కిట్ లాగా కావాలంటే కిట్తో కూడా వస్తుంది. దీంతోపాటు కేబుల్స్ వస్తాయి. కేబుల్ ద్వారా మనము USBతో మనం కనెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మానిటర్ కూడా చేయొచ్చు. దీన్ని సిస్టమ్కి కనెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు వస్తున్నటువంటి మనకి ఒక చిన్న అడాప్టర్ ద్వారా మొబైల్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకుని ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా మనకి మ్యూట్ బటన్ ఉంటుంది. అలాగే మానిటర్ చేయడానికి మనకి 3.5mm జాక్ ఉంటుంది. మనం మానిటర్ చేయొచ్చు. చిన్న ట్యాప్ చేసేస్తే దీనికి మ్యూట్ అవుతుంది. ఇది కూడా పోలార్ ప్యాటర్న్ వచ్చేసి కార్డియాడ్ పోలార్ ప్యాటర్న్. 16mm క్యాప్సూల్ ఉంటుంది. ఇప్పుడు చూసినటువంటి వాటిల్లో మ్యాక్సిమం అన్ని కండెన్సర్ మైక్రోఫోన్స్ అన్నీ 16mm క్యాప్సూల్ ఉన్నటువంటివే. దీంట్లో లైట్గా మనకి RGB లైట్స్ కూడా ఉంటాయి. మరి అంత ఎఫెక్టివ్గా లేకపోయినా పనికొస్తుంది. ఇది కూడా మనకి స్ట్రీమింగ్కి, పాడ్కాస్టింగ్కి, గేమింగ్కి, దాని తర్వాత యూట్యూబ్ రికార్డింగ్కి, యూట్యూబ్కి ఆడియో రికార్డింగ్కి, వోకల్ రికార్డింగ్కి ఈజీగా యూజ్ అవుతుంది. తర్వాత మోనో కంపెనీకి సంబంధించినటువంటి AU-PM471TS కండెన్సర్ మైక్రోఫోన్. ఇది కంప్లీట్గా USB మైక్రోఫోన్. ఇది హైబ్రిడ్ కాదు, ఓన్లీ USB మైక్రోఫోన్. XLR కేబుల్ మనకు దీంతో పాటు రాదు, దీనితో మనం కనెక్ట్ కూడా చేయలేం. ఈ మైక్రోఫోన్ మనకి PCకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. మెటల్తో కంప్లీట్గా బిల్డ్ అయి ఉంటుంది. అంటే PC అంటే మనకు సిస్టమ్కి కనెక్ట్ అయిపోతుంది. దీంతోపాటు మనకి మెటల్ పాప్ ఫిల్టర్ వస్తుంది, ట్రైపాడ్ వస్తుంది, గెయిన్ నాబ్ వస్తుంది. అంటే 0% లేటెన్సీ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మనం మానిటర్ చేస్తున్నప్పుడు మనకి లేట్గా ఉండదన్నమాట. మనం మాట్లాడిన వెంటనే ఇమీడియట్గా మనం మాట్లాడుతున్న సౌండ్తో పాటు మనకి వినిపించే సౌండ్ కూడా ఉంటుంది, డిఫరెంట్ ఉన్న టైంలో. ఇది యూట్యూబ్కి పనికొస్తుంది, పాడ్కాస్టింగ్కి, స్ట్రీమింగ్కి కూడా యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా USBకి సంబంధించినటువంటి మైక్రోఫోన్. దీన్ని మనం విండోస్కి యూజ్ చేయొచ్చు, మ్యాక్కి యూజ్ చేయొచ్చు, యూట్యూబ్కి, స్కైప్కి, ఇన్స్టాగ్రామ్కి, ట్విచ్కి, ఫేస్బుక్కి, జూమ్కి కావాలంటే కనెక్ట్ చేసేసి యూజ్ చేయొచ్చు. దీన్ని మనం టేబుల్ మీద, చిన్న ట్రైపాడ్ మీద పెట్టుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 192 kHz నుంచి శాంపుల్ రేట్తో 24-bit మనకి ఆడియో క్వాలిటీ రికార్డ్ అవుతుంది. మంచి ఆడియో. దీన్ని మనం ఎదురు నుంచి మాట్లాడతాం. క్యాప్సూల్ మనకి ఎదురుగా ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. టేబుల్ మీద నుంచి మనం పెట్టేసి ఆడియోని హాయిగా రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి మోనోకి సంబంధించినటువంటి AU-HD300T USB అండ్ XLR మైక్రోఫోన్. ఇది కూడా కంప్లీట్గా డైనమిక్ మైక్రోఫోన్. చూడ్డానికి కొంచెం ట్రెడిషనల్గా ఉన్న
దీని మీద మనకి వాల్యూమ్కి సంబంధించినటువంటి బటన్స్ ఉంటాయి. ఈ వాల్యూమ్కి సంబంధించినటువంటి బటన్స్ వచ్చేసి మనం యూఎస్బీకి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుతాయి. దీనిపైన మనకి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. ఇది మనకి నార్మల్గానే యూజ్ అవుతుంది. దీంతోపాటు ఒక చిన్న స్టాండ్ కూడా వస్తుంది, ఒక యూఎస్బీ కేబుల్, దాని తర్వాత యూఎస్బీ కేబుల్ మాత్రమే కాకుండా XLR కేబుల్ కూడా వస్తుంది. దీంట్లో మానిటర్ చేయడానికి 3.5mm జాక్ ఉంటుంది. అంటే యూఎస్బీ కేబుల్ తర్వాత XLR కేబుల్ కనెక్షన్ చేసిన తర్వాత మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా 0% లెటెన్సీ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి 3.5mm జాక్ ఉంటుంది. దీని ద్వారా మనం మానిటర్ చేయొచ్చు. అంటే హెడ్ ఫోన్స్ ద్వారా కానీ ఇయర్ ఫోన్ ద్వారా కానీ మనం కనెక్ట్ చేసేసి మానిటర్ చేయొచ్చు. ఇది మనం ఈ మైక్రోఫోన్ డైనమిక్ మైక్రోఫోన్ కాబట్టి సింగింగ్కి యూజ్ చేయొచ్చు. ఇది పీసీకి, యూట్యూబ్లో రికార్డింగ్కి, అదేవిధంగా ప్రొఫెషనల్గా మనం యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది జనరల్గా బ్లాక్ కలర్ వస్తుంది. మనం సిస్టమ్కి ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి ఉన్నటువంటి మైక్రోఫోన్స్. బడ్జెట్లో అంటే 5,000 లోపల మనకి వస్తాయి. 5,000 లోపల వస్తున్నా కూడా మంచి ఆడియో క్వాలిటీ కలిగి ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాకు నచ్చినటువంటి నేను ఫిల్టర్ చేసిన తర్వాత ఈ 5,000 లోపల మంచి మైక్రోఫోన్ అంటే డైనమిక్ మైక్రోఫోన్లలో తర్వాత కండెన్సర్ మైక్రోఫోన్లలో ఫిల్టర్ చేస్తే నాకు నచ్చిన మైక్రోఫోన్స్ని మీ ముందు పెట్టాను. దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు కావాలంటే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు నచ్చితే. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.